ఏ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకున్నాడు, అదే కాలేజీ గేటు ముందు నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు చూస్తుండగా మెరలో డమ్ములు వేసుకొని సువార్తని అతలు కొట్టుకుంటే లేను. తెల్లారిపోతుంది కాలేజీకి వెళ్తే రే మంగళోడు వచ్చాడరా, రే బ్యాండ్ మేళ వచ్చాడరా, రే మాదిగోడు వచ్చాడరా, నా చుట్టూ నిలబడి రకరకాల కామెంట్ చేశారు. నేను చాలా కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యాను. నేను సేవకు వచ్చే నాటికి ఏ కృపావరాలు పొందినవాడిని కాదు. గట్టిగా అరగంట వాక్యం చెప్పడం రాదు. వెళ్ళబో అని చెప్తే దేవుడు వెళ్ళిపోయిన సేవకి. బైబిల్ ట్రైనింగ్ లేవు. పరిచర్య చేయటం, దైవజనుల బట్టలు ఉతకటం, షూ పాలిష్ చేయటం, మందిరాలు తొడవటం, కార్పెట్లు ఉతకటం, ఇవన్నీ నెంబర్ వన్ వచ్చు. వాక్యం చెప్పడం రాదు. మొక్కలు ఎత్తే సోరం అయిపోయేది ఎడుతున్నాడు అని. నాకు బాగా పాటలు పాడటం రాదు, డ్రమ్ము కొడతాం తప్ప ఏ వరాలు లేవు. కనీసం అరగంట వాక్యం చెప్తున్నాను. ఎందుకు పిలిచో సేవకే? నాకు వాక్యం చెప్పడం కూడా రావట్లేదు. కింద మోకరించి అయ్యా చిన్న ప్రార్థన చేయండి అని అడిగితే ఆయన నాకు చాలా నీరసంగా ఉంది బాబు, ఓపిక లేదు అని నిర్వాహకులు వచ్చి బాబా ఇబ్బంది పడలేగా అని నా రెక్కబట్టుకుని లాగేశారు. అక్కడి నుంచి ఏడుచుకుంటే వచ్చా. ఎన్ని వేల మంది జనం ఉన్న, ఎంతమంది చుట్టాలు ఉన్న సంఘస్థలు అందరూ రే యూజ్లెస్ ఫెలో ఇట్లా అని ఉండండి. మా డాడీ రే పనికి మాలోడా రే రారాయిటో అనేవాడు. నన్ను పిలిపే అది. ఒకసారి దుఃఖం కలిగేది కానీ నిజమే కదా. ఒక్కసారి నా అన్నయ్య కన్నా అక్క కన్నా 10 మార్కులు ఎక్కువ తెచ్చుకుని ఉంటే ఆ పేరు పోయి ఉండేది. నాకు ఏడుపు వచ్చేది. కొత్త గొప్ప ట్రై చేసేవాడిని, కుదిరేది కాదు. చిన్నప్పుడు చర్చిలో పర్ఫెక్ట్గా డ్రమ్ము కొడతాం. ఆ మాత్రం అందులో మాత్రం ఒక్కడితకి ఎవరు సరిపడదు భూమి మీద. పెంటికోస్టల్ డ్రమ్ము కొట్టాలంటే జపని జాతర తర్వాత అని పేరు వచ్చేసింది. అంత బేబచ్చ. డ్రమ్ము సంకలు వేసుకొని సువార్త దండయాత్రలకు వెళ్తే ఈ మొక్క ఇలాగా చర్మం ఊడిపోయి రక్తం వచ్చేసి ఆ తిమ్మిరికి నాకు తెలియట్లే. ఎవడో రక్తం వస్తుందిరా అని ఎవడో చెప్తే చూసుకున్నా అన్ని గంటలు నాన్ స్టాప్గా వాయించేవాడిని. ఏ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకున్నాడు, అదే కాలేజీ గేటు ముందు నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు చూస్తుండగా మెరలో డమ్ములు వేసుకొని సువార్తని అతలు కొట్టుకుంటే లేను. తెల్లారిపోతుంది కాలేజీకి వెళ్తే రే మంగళోడు వచ్చాడరా, రే బ్యాండ్ మేళ వచ్చాడరా, రే మాదిగోడు వచ్చాడరా, నా చుట్టూ నిలబడి రకరకాల కామెంట్ చేశారు. నేను చాలా కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏందన్నా పెట్టుకోండి పేర్లు. భయపడి సిగ్గుపోయి పారిపోతాం కానీ క్యాంటీన్ కాలు మీద కలిసి కూర్చున్నాను అనుకుంటారు మీ ఇష్టమని. వాళ్ళే కామెంట్ చేసి అగతాలు చేసి ఇచ్చిపోయి వెళ్ళిపోయారు. అరిచెవుడు అలిసిపోతాను, నాకేటి నొప్పి. దజ్జ కూర్చోవడమే. ఇప్పుడు నన్ను ఏదో అంటున్నారు కానీ నిన్నే వేసుకోమని ఊరేగించాను నేను. నా డ్యూటీ పూర్తి అయిపోయింది. డ్యూటీ దిగిపోయినాడు మీ అరుపులే డ్రామాయికులారా. నిన్నే దిగిపోయిన డ్యూటీ నేను, దేవుని స్తోత్రం. మళ్ళీ డ్యూటీ ఎక్కినప్పుడు మళ్ళీ సేమ్ డిపార్ట్మెంట్, ఏం భయం ఏమీ లేదు. నేను సేవకు వచ్చే నాటికి ఏ కృపావరాలు పొందినవాడిని కాదు. గట్టిగా అరగంట వాక్యం చెప్పడం రాదు. వెళ్ళబో అని చెప్తే దేవుడు వెళ్ళిపోయిన సేవకి. బైబిల్ ట్రైనింగ్ లేవు. పరిచర్య చేయటం, దైవజనుల బట్టలు ఉతకటం, షూ పాలిష్ చేయటం, మందిరాలు తొడవటం, కార్పెట్లు ఉతకటం, ఇవన్నీ నెంబర్ వన్ వచ్చు. వాక్యం చెప్పడం రాదు. శనివారం రాత్రి అంతా సిద్ధపడితే 20 రెఫరెన్స్లు 30 రెఫరెన్స్తో ప్రసంగం తయారు చేసుకుంటే ఆదివారం 15 గంట 20 నిమిషాలు మొత్తం అయిపోయింది. చాలా ఆవేశంగా ఆసక్తిగా చెప్పేసేవాడిని. నేను సిద్ధపడింది అయిపోయింది కనుక ప్రార్థన చేసుకుందాం అని అంటే విశ్వాసాలు ఇంకా సేవ చెప్పండి బాబు అనేవాళ్ళు. నాకు రాదు, ఇంకా నాకు వచ్చిందంత అయిపోయింది. అందాక ఇదే పని ఏంటి, ఎక్కువసేపు మా ప్రార్థన చేసుకోవాలి మోకరించా అని అరిసి దెబ్బలాడి మోకరింపు చేసి ప్రార్థన చేసి అందరూ పంపించాలి. వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం ఇప్పుడు 11 12 మోకలు ఎత్తే సోరం అయిపోయేది ఎడుతున్నాడు అని. నాకు బాగా పాటలు పాడటం రాదు, డ్రమ్ము కొడతాం తప్ప ఏ వరాలు లేవు. కనీసం అరగంట వాక్యం చెప్తున్నాను. ఎందుకు పిలిచో సేవకే? నాకు వాక్యం చెప్పడం కూడా రావట్లేదు. పిచ్చోళ్ళ గిడిచేవాడిని. చాలా బాధ అనిపించేది. ఎక్కడికి వెళ్ళిన సేవకులు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయంట, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయంట, ఆయన ప్రార్థన చేస్తే మృతులు లేచారంట, ఆయన చేతులు వేయగానే పరిశుద్ధాత్మ నింపబడుతున్నారంట అని చెప్తే వెంటనే సైకిల్ తిప్పుకొని ఇంటికి వచ్చేసి చేసేసి ప్రభు నా సంగతి ఏంటి, ఎందుకు కొరగానో అయిపోయానో, నన్ను ఎందుకు పిలిచావు, వదిలేయి నన్ను. ఏదో ఒక పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా పరిచయం చేసుకుంటా, విశ్వాసం ఉంటా, డ్రమ్ము కొట్టుకుంటా, నేను సేవ చేయలేను, నా వల్ల కాదు, నాకు పనికి రాను. దావీదు 8వ నెంబర్ కన్నా 80వ నెంబర్ అనుకునేవాడిని, అంత ఏడిచేవాడిని. అయినా దేవుడు వెల్లో నీకు తోడుగా ఉంటాను, వెల్లో నీకు తోడుగా ఉంటాను. ప్రేమించిన తల్లిదండ్రులు, ప్రార్థించిన తల్లిదండ్రులు
కొన్నిసార్లు ఎంత చిన్న చిన్న మీకు చెప్పొచ్చో లేదో మరి తెలియదు. నేను స్టీల్ ప్లాంట్కి సేవకు వచ్చిన కొత్తలో సెక్టర్ 5లో అరుణ్ రాజు గారు చెన్నై నుంచి ఒక దైవజనులు వచ్చారు, సెమినార్ పెట్టారు. సేవకు వచ్చి కొంతకాలం 10 ఏళ్ళు అవుతుందిలే. అత్యంత బలహీనుడు, 500-600 షుగర్ ఉండేది ఇప్పుడు ఆయనకి. ఒక కిడ్నీ మీద అప్పటికి 20 ఏళ్ళ మట్టు ఉన్నాడు. 2 కిడ్నీలు పాడైపోతే వాళ్ళ అన్నయ్య గారి కిడ్నీ ఒకటి వేసుకొని అన్నయ్య ఈయన ఇద్దరు చెరుకో కిడ్నీతో బతికేస్తారు 20 ఏళ్ళ మట్టి. 500+ షుగర్ ఉంటుంది ఇప్పుడు. ఇద్దరు పట్టుకొని స్టేజ్ ఎక్కించాలా. నిలబడి మాట్లాడటం మొదలు పెట్టాక బలమైన అభిషేకం ముందు నిలబడేవాడు. పెద్ద పెద్ద మనుషులు మొదలు నరికిన చెట్ల కుప్పుకూలిపోయిన అభిషేకం ఇక్కడ నుంచి ఎగిరం దూరం పడేవాళ్ళు, అంత ప్రభావంతో వాడపడేవాడు. ఒకసారి సిటీలో పెడితే ఇలా చాలా శక్తివంతంగా వాడబడ్డారు. టౌన్షిప్లో పెట్టారు, వెళ్తే వెళ్ళా చాలా మంచిగా వాడబడ్డారు. అంత కూటమైపోయాక ఇంత గొప్ప దైవజనుడు కదా, ఒకసారి ఆయనతో ప్రార్థన చేయించుకుందాం అని మెల్లిగా స్టేజ్ మీదకి. అప్పటికి స్టేజ్ మీద పాస్టర్లు ఉన్నారు. ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్లు అందరూ కూడా నేను తెలుసు. పిలిచారు, స్టేజ్ మీద ఉంచారు, ఏదో ప్రార్థన ఇది ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి అయ్యా చిన్న ప్రార్థన చేయండి అని అడిగితే ఆయన నాకు చాలా నీరసంగా ఉంది బాబు, ఓపిక లేదు, ఐఎమ్ టయర్డ్, ఐ కెనాట్ ప్రే నౌ అన్నాడు. నేను ఇంకా బ్రతిమాలుతున్నా, ఒకసారి ఇట్లానే వెళ్ళిపోతాను ఆ నిర్వాహకులు వచ్చి బాబాయ్ ఇబ్బంది పడకలేగా అని నా రెక్క పట్టుకుని లాగేశారు. అక్కడి నుంచి ఏడ్చుకుంటే వచ్చి నాకే ప్రత్యేకమైంది లేదు, కనీసం ఒక ప్రార్థన ఆశపడ్డాను. రైనాడు బొంకే లాంటి దైవజనులు చేతులు ఇస్తే దీవించబడ్డ దైవజనులు చాలా మంది అన్నారు. చిన్న దైవజనుడు కూడా నాకు ఆ భాగ్యం లేదని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తిండి తినకుండా ప్రార్థనలు ప్రభు స్పష్టంగా ఆ రాత్రి నాతో మాట్లాడి దర్శించి ఒక దర్శనంలో ప్రభువే తన చేతులు 2 నా మీద పెట్టినట్లు చూపించాను. ఆ దర్శనం చూసినప్పుడు నాకు అనిపించింది, సరే నేను ఒక దైవజనుడు చేయవేయలేదని బాధపడుతున్నాను, నేనే నా చేతులు వేశాను కదా. ఒక ఓదార్పు వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. సర్లే ప్రభా నువ్వే చేతులేసి ఇంక నాకు కరువేంటి, చాలయ్యా. ఇప్పుడు కదా నెంబర్ 1 పొజిషన్కి వచ్చానని చెప్పట్లేదు నేను. ఎప్పుడు ఒక కొరత, దుఃఖం, దిగులు ఉండేది. అలాంటి నన్ను గట్టిగా 100 మంది సంఘం లేని నన్ను దేవుడు కృపలో మెల్లిగా తీసుకెళ్ళటం ప్రారంభించాడు. ఈరోజు IFJ విజ్ఞాపనోద్యమంలో నాతో కలిసి మోకరించే దైవజనులు కనీసం 3500 మంది సేవకులు ప్రభు నా చేతికి అప్పగించాడు. ఒక మంచి దైవజనుడు ఎవరైనా ఎత్తిమి చేయబడితే బాగుండు అనే ఆశలో నుంచి ఈ పనికి మళ్ళీ జీవితం ఈ చేతులు. కనీసం ఒక 2000 మంది పాస్టర్స్ని ఆర్డినేషన్ చేశాను ఈ రోజుకి. నేను ఎవరు చేయను నా మీద పడితే బాగుండనే స్థితి. నేను చేతులుంచి అభిషేకించిన సేవకులే కనీసం 2000 మంది అయ్యారు. ఎవరైనా నా మీద చేయి పెడితే బాగుండని కోరుకున్న బతుకు కనీసం 17,000 బాప్టిస్మాలు ఇచ్చిన ఈ చేతిలో. పనికి మాలోడా అని పిలిపించుకున్న స్థితి. ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని లక్షల జనం. నీ వెనుకబడతనం, నీ ఓటమి, నీ వైఫల్యం, నీ ఫెయిల్యూర్ అన్నీ నిజమై ఉండొచ్చు. జనం నేను తిట్టే తిట్లు నిజమై ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే నిజం ఇంకొకటి ఉంది. గాడ్ కెన్ చేంజ్ యువర్ నెంబర్, గాడ్ కెన్ చేంజ్ యువర్ పొజిషన్. నిన్ను తీసుకెళ్ళి తాను కోరిన స్థానంలో ప్రభు పెట్టగలడా? ఎంతమంది గట్టిగా ఆమె నేను చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకులో నుంచి, నా జీవితంలో నుంచి నా ప్రభు లోకానికి కనపడాలి. ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకో చాలు, ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకో చాలు. ఇప్పటికే జీవితం చాలా ఖర్చు అయిపోయింది, చాలా వేస్ట్ అయిపోయింది. భార్య కోసం బతికావు, భర్త కోసం బతికావు, బిడ్డల కోసం బ్రతికావు, నీకున్న బాధ్యతల కోసం బ్రతికావు. దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు? నీ మరణం నీకు తెలుసా? ప్రభు రాకడ నీకు తెలుసా? నా కుమారుడా, నా బిడ్డ, నా కొరకు ఏం చేసావని రేపొద్దున ప్రభు అడిగితే చర్చికి వెళ్ళాను ప్రభు, దశంభాగం ఇచ్చాను ప్రభు అని చెప్తావా? ఇంతేనా నీ సాక్ష్యం?
నా కొరకు ఏం చేసావు కొడుకా అంటే నీ దగ్గర సాక్ష్యం ఏది నాన్న? నాలాంటి వాడి దగ్గర ఏదో ఆంతర్ చెప్పేసి నువ్వు చలమనైపోవచ్చు. క్రీస్తు న్యాయపీఠం ముందు ఏది పడితే అది చెల్లదు. హృదయ రహస్యములు బయలుపడు ఆ భయంకరమైన దినమున వాని క్రియలకు తగిన చేతం ప్రభు పోతున్నాడు. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలగబోతుంది. భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర, ఇరుగు పొరుగు దగ్గర, సంఘ కాపుర దగ్గర నువ్వు బాగా మేనేజ్ చేయగలుగుతున్నావేమో, కానీ ఇదే మేనేజ్మెంట్ ఎప్పటికీ నీకు అక్కడికి వస్తుంది, నిన్ను గెలిపిస్తుంది అని మాత్రం అనుకోకు. ఒక దినం అవేమి చెల్లని రోజులు వస్తుంది. ఏ రాజు తన సేన బలము చేత తప్పించుకున్నాడు ఒకరితో వస్తే దేవుడికి అని వాక్యంలో ఉంది. You cannot simply escape from the judgment throne of Jesus Christ. You must give your account for each and every deed, not only deeds, each and every word. ప్రతి మాటకు లెక్క చెప్పాలంట. ఆ రోజు అలాగ ఎందుకన్నామంటే గబుక్కున అనేసారు బాబు, చాలా మాట గబుక్కున అంటావేంటి? నిన్ను కొనుక్కున్నాను నేను, నన్ను గబుక్కున మాట్లాడితే అత్త కుదురుద్ది. గద్ద రెక్కల మీద మోసినట్టు మోసుకొచ్చా నిన్ను. మీరు నాకు స్వకీయ సంపాద్యంగా, నాకు స్వాస్థ్యంగా మీరు ఉండాలన్నాడు ఆయన. ఏదో ఒక మాట చెల్లుబాటు అవ్వదో. ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న సంగతిని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. రోషం కలిగి స్వరమైతే ఆన్సర్ చెప్పండి. జ్యేష్ఠత్వమా భ్రష్టత్వమా? జ్యేష్ఠత్వం అంటే ఏంటి? పదవి కాదు, పెద్దరికం కాదు, మొదటి స్థానం అనే హడావడి కాదు. క్రీస్తును లోకానికి చూపించగలిగిన ఒక భాగ్యం జ్యేష్ఠత్వం అంటే. దానికోసం ప్రయాసపడవా? దానికోసం ప్రయత్నం చేయవా? దానికోసం కృషి చేయవా?